మహిమకు కనుగొను గాక. జీవన తొలి సంజ అనుదినమన్న అను ఈ ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, క్షేమకరంగా ఉన్నారు కదూ? మీ కుటుంబాలు దేవుని కృపలో భద్రపరిచి నడిపించబడుతున్నాయి కదూ? పిల్లలు ఎగ్జామ్స్ చక్కగా రాస్తున్నారండి. దేవుని మహాకృపను బట్టి నిన్న దినమంతా కాపాడి మరొక దినాన్ని దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించి ఉన్నాడు. మరి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా? ప్రతి దినము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడం అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనది. అది ఎంతైనా శ్రేయస్కరం. ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనం. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడువు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నవుడువు. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచున్నావు. ప్రీతి పెట్టారా? ఈ మాట బాగా గమనించండి. దేవుడంట ప్రతి ఒక్కరి అని వాక్యం ఉంది. నరపుత్రుల అందరి యొక్క మార్గములన్నిటినీ ఆయన కన్నులారా చూచున్నాడు. అంటే మనం ఏ మార్గంలో నడుస్తున్నాము, ఎలా నడుస్తున్నాము అనేది ప్రతిదీ ఆయన చూస్తున్నాడు. ఆయనకి మరుగైనది ఏదీ లేదు కదా. మనకు ఆలోచన రాకముందే అది ఏంటో ఆయన ఎరిగిన దేవుడని వాక్యం చెప్తుంది. సో మన యొక్క నడిపింపు లేకపోతే మన నడత, మన మార్గాలు ఎలాగున్నాయని దేవుడు చూస్తున్నాడు. ఎందుకంట ప్రతి ఒక్కరికి వారి వారి ప్రవర్తనలు బట్టి క్రియాఫలం ఇవ్వడానికి. చూసా? అంటే ప్రతి ఒక్క క్రియాఫలం దేనిని బట్టి అంటే వారి వారి ప్రవర్తనను బట్టి. అంటే నీ ప్రవర్తనను బట్టి నీ ఫలం ఉండబోతుంది. రైట్? నీ ప్రవర్తనను బట్టి నీ ఫలం ఉండబోతుంది. నీ ప్రవర్తనను చూచే దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు. అందుకే ప్రతి ఒక్కరి మార్గాన్ని ఆయన బాగుగా చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఎందుకు? వారికి తగిన ప్రతిఫలం ఇవ్వడానికి. క్రియలు బట్టి, నీ మార్గంలో నువ్వు నడుస్తున్న విధానాన్ని బట్టి, ఏం చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు, ఏవి దేవుడికి తెలియదు అనుకోవద్దు. ఆయన ఏవి ఎరగలేని వాడు అనుకోవద్దు. నేను చేసే పని ఎవరికి తెలుస్తుందిలే, 4 గోళ్ల మధ్య చేసే పని ఎవరికి తెలుస్తుందిలే, లేకపోతే నా తల్లిదండ్రులకు నేను అది తెలిసేటట్లుగా నేను చేయటం లేదులే, లేకపోతే నా తల్లిదండ్రులకు తెలియదులే, నా రక్త సంబంధికులకు తెలియదే, నా బంధువులకి, నా స్నేహితులకు తెలియదులే. ఓకే, రైట్. నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నీ బంధువులకు తెలియకపోవచ్చు, నీ రక్త సంబంధికులు తెలియకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరి యొక్క నరుని యొక్క మార్గాన్ని, వారు నడుస్తున్న విధానాన్ని చూచుచున్న దేవుడికి మాత్రం తెలుసు. భూమి పైన ఆకాశము క్రింద ఆయనకి మరుగు చేయగలిగినది ఏమైనా ఉందా? లేదు కదా. కాబట్టి ఆయన చూస్తున్నాడు. అయితే ఆ చూచుచున్న దేవుడు ఎందుకు చూస్తున్నాడు తెలుసా? ప్రతిఫలం ఇవ్వడానికి. ఒక మంచి ప్రతిఫలం ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి అంటే నీ మార్గం సరైనదే ఉండాలి. నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో ఆ మార్గం సరైనదే ఉండాలి. వెళ్ళే మార్గం సరైనదేనా? దుష్టుల మార్గం వెళ్తున్నావేమో, నరహంతకుల మార్గాన్ని వెళ్తున్నావేమో, లోకపు మార్గాన్ని వెళ్తున్నావేమో. దేవుడి మార్గాన్ని విడిచిపెట్టి, దేవుడి వాక్యాన్ని విడిచిపెట్టి లోకపు మార్గములో వెళుతూ ఉంటే ప్రమాదం. యెరూషలేమును విడిచిపెట్టి యెరికోకు వెళ్తున్నాడంట. ఆ మార్గంలో ఏమైంది? దొంగల చేతులు చిక్కుపడ్డాడు, కొట్టారు, కొర ప్రాణాలతో విడిచిపెట్టేశారు. ఈ వాక్యం వెంట ప్రియబిడ్డారా, దేవుని సన్నిధిలో నీ మార్గం బాగుంటే దేవుడిచ్చే ప్రతిఫలం బాగుంటుంది. నీ నడక బాగుంటే దేవుడిచ్చే ప్రతిఫలం బాగుంటుంది. గమనిస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. గమనిస్తున్న దేవుడు ప్రతిఫలం ఇస్తాడని జ్ఞాపకం చేసుకో. మంచి ప్రతిఫలం పొందాలనుకుంటున్నావా? మంచి బహుమానం ఆయన దగ్గర నుంచి పొందాలనుకుంటున్నావా? అయితే నువ్వు వెళుతున్న మార్గం ఎలాంటిదో చూసుకో. సరైన మార్గం అయితే కనుక తప్పక ప్రతిఫలం పొందుతాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి,
నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి మరో దినమిచ్చావు. ఈ దినమును బట్టి సమయాన్ని బట్టి నిన్ను మనసారా స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి ప్రతి ఒక్కరి యొక్క మార్గమును ప్రభా నువ్వు బాగుగా పరిశీలిస్తున్నావని గమనిస్తావని వాక్యం చెప్తుందయ్యా. అవునయ్యా, మా మార్గాలు మేము ఎలా వెళ్తున్నామో చాలా ప్రాముఖ్యం నాయన. ఎందుకంటే ప్రతిఫలం దానిని బట్టి ఉంటుంది. నీ సందులో ప్రభా నేను నమ్మకస్తులుగా మేము బ్రతకాలి, మంచి మార్గంలో నడవాలి నాయన. నీ వాక్యానుసారమైన మార్గంలో, నీ చిత్తానుసారమైన మార్గంలో నడవగలిగిన కృప, తదుపరి ఒక మంచి ప్రతిఫలం నీ దగ్గర నుంచి పొందుకోగలిగిన కృప దయచేయండి అయ్యా. ఈ దినమంతా కాపాడండి ప్రభా. వారి వారి పనుల్లో తోడుగు నడిపించండి. ముఖ్యంగా నాయన బలహీనులు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. గర్భఫలంతో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. కోర్టు కేసులు ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. హాస్పిటల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి. ఆపరేషన్లకు సిద్ధపడుతున్న వారు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబంలో అసమాధానం ఉన్న జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా సతమతమవుతున్న వారు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారికి అయ్యా నాయన స్తోత్రాలు, మీ సహాయం అందించి సమస్యలకు పరిష్కారం ఇచ్చి నిలబెట్టబడి ప్రార్థన చేస్తున్నాను. మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు అయ్యా ఈ కుటుంబాల ద్వారా పొందమని, ఈ మాటలు వారి జీవితాలకి వారి కుటుంబానికి దీవెనకరంగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.